హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. సో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఒకళ్ళ ప్రాణం పోయిందంటే అది మనకి బ్యాడ్ న్యూస్ అవుద్ది. సో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి ఈ జిల్లా దగ్గర మురళీ నాయక్ అనే ఒక ఆర్మీ పర్సన్ సోల్జర్. పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతుంది కదా, సో ఆ బోర్డర్లో సమ్ ఫైరింగ్ వల్ల చనిపోవడం జరిగింది. ఎందుకంటే మాటలో చెప్పడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చెప్పి ఓదార్చాలో కూడా తెలవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, ప్రతి తల్లికి బాధ ఉంటుంది. ఇంత కష్టపడి పెంచిన కొడుకు చనిపోయాడని తెలిస్తే ప్రతి ఒక్క తల్లి బాధపడుతుంది. దానికి మనం వాళ్ళకి ఎంతలా కూడా కన్విన్స్ కూడా చేయలేము, వాళ్ళ బాధను కూడా తీర్చలేము. కానీ ఒక్క మాట చెప్పగలనమ్మా, ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించడం వల్ల నీ కొడుకు చరిత్రలో నిలిచిపోయాడు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ కొడుకును కన్నావమ్మా నువ్వు. ఇది మాత్రమే చెప్పగలను, ఎందుకంటే నీ బాధ నేను తీర్చలేను. ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది. చెప్పడం ఈజీగానే ఉంటుంది, త్యాగం చేశారని. నవమాసాలు పెంచావు నువ్వు, సో నీకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందని. కానీ ఏం తెచ్చుకుంటాము, ఇది యూనిఫామ్ వేసుకుంటాము, ఏమీ గుర్తుండదు. ప్రతి ఒక్క సోల్జర్ లైఫ్ అంతేని. ఒక్కసారి యూనిఫామ్ ఒంటి మీదకి రాగానే సరే తల్లి తండ్రి కుటుంబం పిల్లలు ఎవరు గుర్తుండరు, ఏదైనా దేని గురించి ఆలోచించలేరు అనమాట. దాన్ని మనం ఏమీ చేయలేం. నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను, ఎందుకంటే నేను ప్రెసెంట్ నాగాల్యాండ్లో ఉన్నా, నా హస్బెండ్ జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారు. నాకు తెలుసు అక్కడ సిచ్యువేషన్ చాలా బాధగా ఉందని. నేను భయపడుతున్నాను అంటే మేబీ 10% భయం ఉన్న 90% నేను కూడా ఇది ఫీల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనం వచ్చింది దేశ సేవ కోసం, అది చేయకపోతే ఏంటి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మా అమ్మ నాన్నైనా సరే, మా అత్తయ్య మావయ్య అయినా సరే, పాపం మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళని ఎవరైనా చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క నిమిషం తన గురించి ఆలోచిస్తున్నారు అందరూ. ఏమవుతుందో, నా కొడుకు ఎలాగొన్నాడు, నా అల్లుడు ఎలాగొన్నాడు, నా మరిది ఎలాగొన్నారని అందరూ. సో ప్రతిసారి నాకు ఫోన్ చేసి బాబు ఫోన్ చేశాడు, బాబు ఎలా ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పు, అది ఇదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మనము ఏమీ అనలేము. వాళ్ళకి కొడుకు ప్రేమ ఉంటుంది, అల్లుడి మీద ప్రేమ ఉంటుంది. ఎవరు వాళ్ళ తీపి వాళ్ళది కన్న ప్రేగు వాళ్ళకు ఉండకపోతే ఎవరికి ఉంటుంది. అంతేకాని వాళ్ళని తప్పు పట్టలేము. ఇంత కనీ పెంచారు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, ఈ యుద్ధం వేరంగానే ముగుస్తుంది, దాంట్లో భారతదేశమే గెలుస్తుందని. ఒక్క మురళీ నాయక్ గారే కాదు, ఐదుగురు చనిపోయారనమాట నిన్న ఒక్క జరిగిన కాల్పుల్లోన. 5 చనిపోయారు, ఒక్కలే కాదు. మన స్టేట్ నుంచి మురళీ నాయక్ గారు చనిపోయారు, బట్ బయట నుంచి చాలా 5 చనిపోయారట. ఏం చేసినా దేశం కోసమే.